హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. ఈరోజు టీఎఫ్ఐ అప్డేట్స్ మొత్తం చాలానే ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, అల్లు అర్జున్ గారు వైజాగ్కి వచ్చారన్నమాట పుష్ప 2 షూటింగ్ కోసం. వైజాగ్లో అస్సలు మ్యాడ్, మొత్తం ఇచ్చి పడేసారు ఫ్యాన్స్ అందరూ రావడం. కానీ ఆయనని అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఎంతైనా ఏమని చెప్పగలను. నేను కైండ్ ఆఫ్ నా మెంటాలిటీ ప్రకారం నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నా కాబట్టి అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ని ఎప్పుడో దేశం ముదురు చూసుకుంటే మూవీ నుంచి స్టిల్ ఈ రోజు వరకు పుష్ప వరకు నేను లక్షల మంది ఫ్యాన్స్ని చూసి ఉంటాను. నాకు అల్లారా ఇక్కడ ఏ టాటూ వేసుకున్న వాళ్ళు గురించి అయితే నేను చెప్పవసరం లేదబ్బా. అండ్ గ్రేట్, అంతమంది ఫ్యాన్స్ ఆర్మీని తీసుకున్నాడంటే అల్లు అర్జున్ గారు ఓన్లీ ఫర్ డెడికేషన్, హార్డ్ వర్క్. అలాగే నాగ చైతన్య గారు వాళ్ళ అసిస్టెంట్ వెంకీ అనే గారిది ఆ భయ్యాది బర్త్డే అయిందన్నమాట ఈరోజు. తాండేలు మూవీ సెట్లోనే అతను కేక్ కటింగ్ చేశారు. సాయి పల్లవి గారు అలాగే చందు మొండెట్టి గారు కూడా చేశారు. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూసిన ఒక యాక్టర్ని నాగ చైతన్య గారిని ఎక్కడంటే షాపూర్, మీకు షాపూర్ ఐడియా ఉంటుంది హైదరాబాద్లో, షాపూర్, జీడిమెట్ల, చింతల, అక్కడ ఆ జోన్లో భుజంగా థియేటర్లో ఒక షూటింగ్ అయినప్పుడు నేను నా ఫ్రెండ్ చూసాం. సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ యార్. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ చూసినాను నేను నాగ చైతన్య, ఆ ఫీలింగే ఇట్లా గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి. స్టిల్ ఈ రోజుకి నా ఫేవరెట్ లిస్ట్ సాంగ్స్లో నాగ చైతన్య గారి ఎక్కువ ఉంటాయి. ఆయన తీసుకున్న సాంగ్స్ అవన్నీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. నీ చిత్రం చూసి అనే సాంగ్ కానీ, ఏ పిల్ల అనే సాంగ్ కానీ, సాయి పల్లవి గారితో ప్రతి ఒక్కటి, నా కోసం మారావా నువ్వు, ప్రతి ఒక్క సాంగ్ నాకు చాలా బాగా నచ్చుద్ది. స్టిల్ ఎప్పుడైనా డల్ మూడ్లో ఉన్నప్పుడు సాంగ్స్ వింటూ ఉంటా. అండ్ ఎనీవేస్, హ్యాపీ బర్త్డే. అందుకే నాగ చైతన్య భయ్య అందుకే డౌన్ టు ఎర్త్ ఉంటారు ఇండస్ట్రీలో. చాలా తక్కువ మాట్లాడతాడు బట్ ఎక్కువ యాక్టింగ్ చేస్తాడు. అలాగే కల్కి మూవీ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. కల్కి మూవీ నుంచి కాదు, ఫ్యాన్స్ మేడ్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిక్ మంచిగా ఎడిట్ చేసేలా. అసలు ఫస్ట్ పిక్ అయితే కల్కిలో నుంచి ఒక రేసింగ్ కార్ నడుపుతున్నట్టు ప్రభాస్ గారిది. అలాగే ఇంకోటి రోబోట్ హార్స్ అనుకుంటా, హార్స్ ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు, చాలా బాగుంది. అలాగే ఒక రోబోతో పక్కన కూర్చున్నట్టు. అసలు నాగిభయ్య ఏమి ఇవ్వకపోతే అప్డేట్, ఫ్యాన్సే మొత్తం అప్డేట్ చేసి పడేస్తారు. అంటే ఫ్యాన్స్ అందరినీ కూర్చోబెట్టి జస్ట్ ప్రభాస్ గారితో ఒక ఫిలిం తీయమంటే మెటీరియల్ మ్యాడ్ ఫిలిం తీసి పడేస్తారు ఒక్కొక్కరు. ఎందుకంటే అంత ఇష్టం ప్రభాస్ గారు అంటే. ఇండస్ట్రీలో తెలిసిందే డార్లింగ్ అంటాడు. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి అప్డేట్కి ఫ్యాన్ మేడ్. అసలు నాకు నిజం చెప్పాలంటే కల్కి మూవీ కన్నా వీళ్ళు ఫ్యాన్ మేడ్ చేసిన దానికే నాకు చాలా బాగా అనిపిస్తుంది అసలు ఆ పిక్స్ అయితే. మీ దాంట్లో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సాయి ధర్మ తేజ్ గారు ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే ఓపెన్ చేశారు, విజయ్ దుర్గ ప్రొడక్షన్ అన్నమాట, వాళ్ళ అమ్మగారి పేరు. అలాగే ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చారు, చిన్నదేం కాదు, ప్రతి ఒక్కరికి పెద్ద అప్డేటే ఇది. సాయి ధర్మ తేజ్ గారు ఇకపై నేమ్ చేంజ్ చేసుకుంటున్నారంట. సాయి దుర్గా తేజ్ వాళ్ళ అమ్మగారి పేరు అటాచ్ అయి ఉండాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తారు. బట్ పేరు చేంజ్ చేసుకోవడం అనేది ఇండస్ట్రీలో కొత్త. వెంటనే సాయి ధర్మ తేజ్ గారిని సాయి ధర్మ తేజ్ అని అందరూ పిలుస్తారు, బట్ వెంటనే సాయి దుర్గా అని పిలవడానికి కొంచెం కష్టం అవుతుంది. పోను అలవాటు అవుతుంది. బట్ ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ మదర్కి. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్ హౌస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూ జర్నీ ఆల్సో. ఒకసారి నేను విన్నప్పుడు సాయి ధర్మ తేజ్ గారిది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నప్పుడు, ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మగారు బైక్ నడపద్దు అని అనలేదంట, మళ్ళీ రికవరీ అయిన తర్వాత నడుపు, ఆ భయం అనేది పోతుంది అన్నారంట. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ గ్రేటెస్ట్ మదర్. వాళ్ళ అమ్మగారు గురించి చెప్తుంటే అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో అట్లాంటి వాళ్ళ మదర్లా క్యారెక్టర్ ఉంటే మాత్రం చెప్పవసరం లేదు. ఎంతైనా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ముందు మెగాస్టార్ గారు కానీ, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ దగ్గర ఫోన్ చేసి చెప్పారు, కానీ వెళ్ళి కలవలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలక్షన్ సిచ్యువేషన్గా కలవలేకపోయారు. కానీ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ న్యూ జర్నీ. మెగా ఫ్యామిలీ నుంచి ఇంకొక ప్రొడక్షన్ హౌస్ వస్తుందంటే చాలా గొప్ప విషయం. అండ్ రీతు వర్మ గారిది ఈరోజు బర్త్డే మాట. ఆ స్వాగ్ మూవీలో నుంచి ఒక చిన్న క్లిప్ ఇచ్చారు. అది ట్రైలర్ అన్నారా, టీజర్ అన్నారా, లేకపోతే అది క్లిప్ అనాలా, ఏందో నాకు కూడా తెలియదు. కానీ చాలా బాగుంది. ఎవరైనా రీతు వర్మ ఫ్యాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ డోంట్ మిస్ ద రీతు వర్మ ఇంట్రో అని చెప్పుకోవచ్చు బర్త్డే గురించి, చాలా బాగుంది. అలాగే రోటీ కపట రొమాన్స్ అనే ఒక ట్రైలర్ అయితే ఇచ్చారు. న్యూ కమర్స్ కొత్త ఫిలిం మాట. ట్రైలర్ ఆబ్వియస్లీ ఏప్రిల్ 12కి రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య. ఎందుకంటే 4 క్యారెక్టర్స్, లవ్ స్టోరీ ఏంది, లైఫ్ ఏంది అనేది చాలా బాగా చూపించారు. ఎవరైనా ట్రైలర్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి.
ఆ ట్రైలర్లో కొంచెం మా ఫ్రెండ్ గాడి స్టోరీలా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ట్రైలర్ లాంచ్కి విష్ణు భయ్య వచ్చారన్నమాట. వచ్చి గివ్ అప్ మంచి మోటివేషన్ ఇచ్చి వెళ్ళారు. ఎవరైనా చూడకపోతే ట్రైలర్ అయితే ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ రోటీ కపడా రొమాన్స్. కొంచెం డిఫరెంట్గా ఉంది పేరు, కానీ ఫిలిం హిట్ అవుద్దన్న నమ్మకం కూడా ఉంది. కంపల్సరీ యూత్కి డైరెక్ట్ గన్ షాట్ ఫిలిం ఇది, చూడడం మాత్రం మిస్ అవ్వడానికి. ఇది ప్రమోషన్ ఏం కాదు భయ్య, బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క మ్యూజిక్ లవర్ని. ఫిలిం లవర్స్ వేరు, మ్యూజిక్ లవర్స్ వేరు. మ్యూజిక్ లవర్కి సిద్ధార్థ్ రాయ్ అనే ఫిలింలో నుంచి సదా సదా అనే సాంగ్ ఇచ్చారు. పొద్దున మార్నింగ్ మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది ఈ సాంగ్ ఒకసారి విను అని. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. ఒక హార్డ్లీ 2-3 టైమ్స్ విన్నాం. చాలా రిఫ్రెష్ అనిపించింది మైండ్ అయితే. వినడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. అందులో ఒక లిరిక్ అయితే నేను చెప్తాను భయ్య, సాంగ్ నేను పాడేంత సీన్ లేదు కానీ లిరిక్ చెప్తాను. మితిమీరిన స్పందనలకి తలవంచకు లొంగిపోకు అనే లైన్ రాశారు. చాలా బాగుంది. తెలుగు మీద చాలా చాలా ఇష్టం ఏమంటారు, ఎడిక్షన్ టైప్ ఉన్నోళ్ళు రాశారన్నమాట. ఒక సాంగ్ రైటర్ని చాలా తక్కువ అంచనా వేయదు రైటర్ని. ఆ పెన్ను పెడుతున్న ప్రతిసారి సీరియస్లీ చెప్తున్నా, వాళ్ళ ఆలోచనలు విధానాలు వేరుంటాయి. ఆ తెలుగుపై ఉండే మక్కువ అంటారు కదా, నాకు కూడా సరిగ్గా రాదు తెలుగు. స్టిల్ ఇప్పటికీ నేను కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడతాను. నేను వాడలేక అంటే తెలుగు కొన్ని పదాలు తిరగవు మాట, అది ప్రాబ్లం అంతే. ఈ రోజుకి హైదరాబాద్ స్కూల్స్లలో తెలుగు మాట్లాడితే ఫైన్ ఇస్తారు, అది జెన్యున్. మీ పిల్లలకి ఎప్పుడైనా తెలుగులో రాయమని ఒకసారి ఒక ట్రైల్ వేయండి, రాదు సరిగ్గా. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం కష్టం తెలుగు స్కూల్స్లో మాట. కొన్ని స్కూల్స్ ఓకే, హార్డ్లీ మా స్ట్రెంత్ మొత్తం 55 మెంబర్స్ మేము స్కూల్ ఏజ్లో. అందులో ఒక 6-7 మెంబర్స్కి పర్ఫెక్ట్ తెలుగు వచ్చు, మిగతా బ్యాచ్ అందరికీ రాదు. ఈ రోజుకి స్టిల్ నేను కూడా స్క్రిప్ట్ మొత్తం ఇంగ్లీష్లోనే రాసుకుంటాను, తెలుగులో నేను రాసుకోలేను, కష్టమే నాకు కూడా. ఈ ఒక్క విషయం ఎందుకు మరి ఇట్లా జరుగుతుందో తెలియదు. ఒక మాతృభాషని ఇలా ఎందుకు మర్చిపోతున్నామో తెలియదు. ఇంకా నాకు డౌట్, ఇంకా ముందు చూసుకుంటే తెలుగు ఆపేస్తారేమో సబ్జెక్ట్ అని అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది. వేరే తమిళియన్స్ చూడండి, మలయాళీ వాళ్ళని చూడండి, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ మలయాళం కానీ తమిళ్ కానీ చాలా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా వచ్చు అయినా, బట్ వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళు అంతా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. బట్ తెలుగు దాంట్లో ఇజ్జత మరి ఎందుకు అట్లా ఫీల్ అవుతారో నాకు కూడా తెలియదు. తెలుగు మాట్లాడాలనే జర సిగ్గు అవుతుంది, ఒక్కొక్కడికి సిగ్గు పడతాడు అనమాట. అరే ఏంద్రాబాయ్ ఇదంతా అని. తెలుగు మీద ఉండే రెస్పెక్ట్, సాంగ్ లైన్స్ అని చాలా చెప్పాలని ఉంది తెలుగు గురించి, బట్ నా కాన్సెప్ట్ అది కాదు. సాంగ్ అయితే వినండి, నచ్చుద్ది. నచ్చకపోతే నేను ఏం చేయలేను, బట్ ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వినండి సాంగ్, చాలా బాగా రిఫ్రెష్మెంట్ అనిపించింది. అండ్ ఫోటో ఆఫ్ ది డే శ్రద్ధా శ్రీనాథ్. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోల కోసం అప్పుడప్పుడు ఒక లుక్ వేయండి. కుదిరితే ఇన్స్టా అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది మాట. మంచి అప్డేట్సే వస్తున్నాయి, అక్కడ అన్ని అప్డేట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఈరోజు వీడియో తీస్తాం. బాయ్.